ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు అసెంబ్లీలో అందరి ముంగట ఆడామి అయిన సబితా ఇంద్రారెడ్డి మేడంను తక్కువ చేసి ఏం మాట్లాడలేదట. అగో ఓ దిక్కు తెలంగాణ ఆడబిడ్డను అసెంబ్లీ సాక్షిగా అవమానించిర్రని రాష్ట్రంలో దిష్టి బొమ్మలను కూడా గాలబెడుతుంటే ఏమనలేదని ఇప్పుడు ఎవరంటురు అంటారా? మీరే ఇనుండ్రి. ఇద్దరు మహిళా మంత్రులు మరి మా పద్మక్కుంది, సీతక్కుంది, సురేఖక్కుంది, అక్కుంది, రాగమయ్య అక్కుంది, పర్ణిక ఉంది, నేనున్నా, మేము కూడా మహిళలమే. మరి లోపల అట్లేమైనా కనుక జరిగితే యాజ్ ఉమెన్స్ మేము కూడా దానికి అగేనెస్ట్గానే ఉంటాం. కానీ అక్కడ వక్రీకరించి చెప్తున్నంతగా ఏం జరగలేదు. ఇన్నరా ఆడబిడ్డను తక్కువ చేసి మాట్లాడితే మేము కూడా తెలంగాణ ఆడబిడ్డలమే, మలి సర్కారు మీదికి మండిపడతాం కదా. అసెంబ్లీలో ఆడబిడ్డలను అవమానించినట్టు ఏమనిపించలేదు. కావాలనే కాంగ్రెస్ పార్టీ మీద ఎత్తి 7 దోషుల మన్ను పోసేదందుకు కారు పార్టీ లీడర్లు చూస్తున్నారన్న తరీకల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని మేడం అంటుంది. ఇంకా మస్తుగానే మాట్లాడింది. కానీ ఆడ ఎవరి పేరు కూడా పెట్టలేదు ఫస్ట్. కానీ ఏదో సభను తప్పుదోవ పట్టియానికి లేనిపోని గోల చేయనికి తప్ప ఆడ ఏం కనిపించట్లేదు మాకు. అమ్మాయి యశస్విని రెడ్డి గారు, మీరంటే ఇప్పుడు చేయి పార్టీలో ఉన్నారు కాబట్టి, సీఎం డిప్యూటీ సీఎం మీ కాంగ్రెస్ లీడర్లే కాబట్టి వాళ్ళ అన్న మాటలు మీకు అవమానంగా అనిపిస్తలేనట్టున్నాయి. ఏ పార్టీలో అయినా సరే ఏమన్నా అంటే ఎనికేసుకొచ్చుడే కదా మేడము రాజకీయం అంటే. మీకు తెలియంది కాదు యాద్ చేస్తున్నాం అంతే అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.